మంత్రి గారు వస్తారా అని. నమ్మేసి నమ్మ పెట్టడం దౌడు పడతారు సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి గది నాయన. కప్పేసిన కాడు నుంచి ఆడిపోతుంది. వాసన చూసే వారిపోవాలి చూడండి. చూసా ఏమి గుర్తి వరకులు ఏమి కనబరకులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు ఆయన సినిమా ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అవి అవసరమే వచ్చిన కొనదగినప్పుడు చిత్తాలు చేస్తే మిస్టాడే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాగ్ స్మెల్ ఎవరిది కానీ ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా పూజలు పెట్టించేవి వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకొని ముందుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనైనా ఆయన అర్థం లాంటి నా గది అడిగిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరలేక తీసేసాను. నా తప్ప నువ్వు అంటే ఫీల్ అయితే నేను ఫెయిల్ అయిందంటే వ్యవసాయం అనుకోవచ్చు, వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీగా పంపిస్తా కళ్ళకు చీపులు కట్టి బూరు తులిపించి బలవ కలిగి సున్నం కొట్టి చోకు చేయొచ్చు. నృత్యావుడి కన్నా పనికి వస్తుంది. ఊరు పడుతుంది కారు రమ్మడుతుంది. నాకు నా గదికి అన్నం అలంకారం ఎందుకు లేనా? సరే కానీ బాబు గదులు చూశారు. గదుల్లో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ అని అలాగే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీసు అని కూడా పెట్టించుకోడు. ఆ గుర్తుకి ఉట్టికి చిల్లికి చింతపండు పెట్టినట్టుంటుంది బాబు. అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏళ్ళ ఫోటో ఏదో కాళ్ళు పైకెత్తుతాడు బొమ్మలు పెడతాడుగా నన్ను. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఓహో ఎండింగ్ లో వెండింగ్ కనబడుతుంది. చివరిలో రన్నింగ్ చేయగా అడుగు పెట్టారో లేదో అప్పుడే అతతో హాస్యం లేదు అవలేదు కానీ అమ్మాయి వచ్చారని సింగారించుకుంటా షూటింగ్ అదేంటి బాబు అలా అంటారు? వస్తున్నారు అందరికి షూటింగ్ లో మీటింగ్ లో పంపిస్తానా? అమ్మి నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తూ కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల కుప్పమ్మ కుప్ప. ఏమి కుప్ప కుప్ప అన్న అప్పు కోసమా? అప్పు కోసమైతే రైతుగా తప్పుకుంటారా? గొప్ప ఒప్పుకొని తగ్గించుకోవడానికి తగినంత అయితే ఉండొచ్చు. చెప్పమంటారులే బాబు. వేస్ట్ మాట ఉన్నది. అమ్మాయి మిమ్మల్ని వేలువానికి వచ్చిందో చూసిందట. ఎదురు నుంచే వెనక నుంచి ఏమోనైనా చూసింది అమ్మాయి. అంతే కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు. కొండకు సత్తు వచ్చినట్టు ఎవరి నుంచి చూడగానే కడవబడు. ఏదైనా చూడగానే కడవబడి కనబట్లా రంగనాయ చూసాం పంగ రావాలి. ఆ నామమా ఆ నామాన్ని తేలిక తీసేయగలరు తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 చలామణి. ఈ చలామణి మాట ఎలా ఉండా? ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతో మొత్తం ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడు బాబు. నా తప్ప మంచం కింద నోడాలేదు చూడు. అదేం కాదు. మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి అజిత్ కాదు ఆయాసం కాదు. చూస్తే చిన్న కొట్టలు కంగారు పడతారు. అలా ఎందుకంటే మున్సిపాలిటీ ఆఫీసర్లు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డారు. అసలు నేను ఇల్లు చాలా మంచిది. టైగర్ లేదు టైగర్ అన్నాడు బాబు. అమ్మి టైగర్ అంటే ఏమిటి? అతను గారు మీకు రిలీజ్ రాదా? రాకేమైనా రొచ్చు 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 రొచ్చేసేపు అది ఒకసారి నిలబడండి. మీరు ఎలా ఉన్నారు చెప్తాను. బాగున్నారు. మీరు మా అక్క పక్క నుంచి ఉంటే మీకు చాలా అందం వచ్చిందండి. మీరు ఎలా ఉన్నారంటే బాగున్నారు. మీ అమ్మాయి చూసుకోవడానికి మీకు అర్థం కావాలి అంతేగా. లోపల అమ్మది పేదది అది కట్టుకొస్తా. మీ అమ్మ కళాయి పోయి కళ
గదిలో నా బుల్లి అది ఉంది, అది పట్టుకొస్తా. సైజు తక్కువ బొమ్మ పెట్టి మనం నడపడం బావగారు ప్రశాంతం లేకపోతే ఇంకో పాట వేసుకొని కూర్చో. మీకు ఎందుకండి అంత బాధ? నా గదిలో కావాల్సిన అర్థం ఉన్నాయి, రండి చూసుకో. బాగుందండి బావగారు నేను వస్తాను లోపలికి. గల్లే సింగిల్ రాకూడదు. నేను వస్తాను. అదే చెవిలేయండి. ఏం చేస్తారు? నేను వస్తాను. ఏం చేస్తారు గదిలోకి? అమ్మ చెప్పిందండి గీతా గీత అక్క బావ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమా అని చెప్పింది. అదే చేసేది ఇప్పుడు చూసి నేర్చుకోమంది. చేసేది ఆమె చూసేది. అదే ఏం చేస్తారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన ఉంది. నేను మంచం కింద ఉన్నా. అక్క మంచం కింద ఉంది. నేను మంచం పైకి ఎక్కుతాను. దర్శకులు వస్తాయి ముందు లోపల గోళీ నాటుకుంటాను. ఏం చేయాలో నేను వస్తాను. ఏమండి కొంచెం బాగండి చెప్పాలండి. ఎక్కడికి అమ్మాయి? పని వేయమని జవాను. ఏంటి అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నా? అమ్మాయి తొందర పడుతుంటే తొందరపడితే గదిలో తీసుకెళ్ళి ఏం చేస్తారేంటి? అది చేసేది అప్పుడు మనకు అలవాటు లేదు. అభ్యర్థి మనిషిని నమ్మండి. లోపలికి వెళ్ళాక లేదు మయ్యా మన బ్యాట్ కొని ఒంగోలు గ్రౌండ్ వదిలేడు. ఒక్క దెబ్బకి గుర్తులో జరిగింది. 6 కొట్టే. బావగారు మరి అక్కడ మై తొమ్మగారు చేపిస్తున్నాడుగా. నువ్వు ఎన్ని బ్యాట్లను ఇలా కొట్టుకో, నువ్వు మాత్రం మంచి బ్యాట్స్మెన్ కావాలన్నా ఇబ్బంది ఉండదు. స్కోర్ పెట్టుతావు. మయ్య నాడు ఏ పని శాస్త్రంటే బలే ఉంటుంది అన్నాడు. మా అమ్మ ఏమన్నా తెలుసా? ఏ పని చేయక డబ్బు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నది తెలుసా? ఎవరు చెప్పలేదు. మా అమ్మ చెప్పిందిగా, మేము చేసి చూపిస్తాము. అందగారా ఏమైంది? ఏం ఆగం చేశావే? ఏం చేశావు? ఇదేంటి చెప్పండి. ఎక్కడ అబ్బా మేము ఏ వస్తువు సరేలే. ఏమండి అక్కడ దాకా తీసుకెళ్ళి అమ్మాయిని ఏం చేయాలి? ఎందుకండి ఇక్కడే చూడండి. మా గీత బాగుందా? ఆ రంగరాయి బాగుంది చెప్పండి. నిలబడి సత్తే కదా.